ఇటీవల రిలీజ్ అయిన మిరాయ్ సినిమా థియేటర్స్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నెల 12న రిలీజ్ అయిన ఈ ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు 100 కోట్ల క్లబ్ లోకి చేరే దిశగా దూసుకుపోతోంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటించగా ఇతర ప్రధాన పాత్రల్లో జగపతి బాబు, శ్రియ, మంచు మనోజ్ నటించారు. రీసెంట్ గా చిత్ర యూనిట్ భారీ సక్సెస్ మీట్ నిర్వహించింది. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. విజయవాడ అంటే కొండపైన దుర్గమ్మ, కొండ కింద కృష్ణమ్మ. నేను మీలాగే బెజవాడలో పుట్టా, బెజవాడలో తిరిగా, రాజీవరాజు, శైలజ, అలంకారు, ఓరసీల సినిమాలు చూసా. దీని అమ్మ ఇక్కడ మిరపకాయ బజ్జీలు తిని తిరిగి 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 సినిమా ఇండస్ట్రీకి వెళ్ళా. రేపు మీలో కూడా ఎవడో ఒకడు వస్తాడు మాతో పాటు సినిమా ఇండస్ట్రీకి. అవునా కదా? ఎస్. మిరాయ్ గురించి చెప్పాలి. మిరాయ్ ఈ సినిమా రిలీజ్ రోజు వరకే దాని పేరు మిరాయ్. సినిమా రిలీజ్ అయ్యాక సినిమా పేరు మిరాకిల్. రాముడు చేసిన మిరాకిల్, శ్రీరామచంద్రుడు చేసిన మిరాకిల్. ఈ సినిమాలో హీరో గురించి, మనోజ్ గారి గురించి, శ్రేయ గారి గురించి, రితిక గురించి చెప్పడమే కాదు, మన గౌరహరి ఎక్కడమ్మా అతను చేసిన పాట. హలో అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది, చాలా సర్రియల్గా ఉంది ఈ మూమెంట్. మీ రెస్పాన్స్ టు ద మూవీ చాలా ఓవర్వెల్మింగ్ ఇది. అండ్ కొత్త వర్డ్స్ దొరకట్లేదు ఈ జాయ్కి ఎక్స్ప్రెస్ చేయడానికి. సో చాలా 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 మంది థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ షోయింగ్ సో మచ్ ఆఫ్ లవ్. ఇదే మూమెంట్లో రెండు ఎమోషన్స్ ఫీల్ అవుతున్నాను. ఇదే గ్రేట్ఫుల్నెస్ అండ్ గ్రాటిట్యూడ్. And gratitude towards my whole team, my whole production house, everyone, my co-actors, who I'm so have so much of love and gratitude for everyone. If I start taking names, it'll be the whole night and it'll be the morning, so I won't. So thank you all for so much love, so much courage and everything. There's no words for me to tell you. మనోజ్ గారు ఇప్పుడు మళ్ళీ వచ్చారు. మనోజ్ అన్న ఒక మ్యాజిక్. మనోజ్ అన్నకి నేను పెద్ద ఫ్యాను. సో నేను ఇంజనీరింగ్ టైం నుంచి మనోజ్ అన్న ఫిల్మ్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో టు వర్క్ విత్ మనోజ్ గారు ఈజ్ ఎ బ్లెస్సింగ్. ఇట్స్ ఎ మ్యాజిక్ ఆన్ స్క్రీన్. మనోజ్ అన్న థ్యాంక్ యూ, లవ్ యూ. తేజు, నువ్వు ఇన్ని ఇయర్స్ కమిట్మెంట్ నాకు ఇస్తూ నీ రెమ్యునరేషన్తో సహా అన్నీ వదులుకొని ఈ సినిమా చేసావు. 3 years ఆఫ్ యువర్ లైఫ్ ఎవ్రీ డే విత్ మీ మీన్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ యూ హియర్ కంప్లీట్లీ. థ్యాంక్ యూ. So thank you Karthik garu, thank you so much, and once again congratulations team andaru, thank you. And now I request People Media Factory garu, thank you. This is like my best birthday gift ever. This is such a beautiful feeling. Chala thanks for giving me this beautiful role, for making such a beautiful movie. And it takes a very big heart and to make and belief and being very honest to make a movie like this. So thank you, and thank you for making me part of your vision. Producer Garu, it's a really difficult movie to make. So thank you for believing in all of us. Teja, I've known you since you were a kid. And it's so beautiful to see you shine. నాకు ఈరోజు ఈ వేదిక మీద ఉన్నానంటే దానికి కారణం మా డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని గారు. సార్, మీరు చిన్నవారైనా మీ టాలెంట్కి, మీ పాదాలకి నా వందనం సార్. థ్యాంక్ యూ. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే నాకు ఫస్ట్ కాంప్లిమెంట్, నా మనసుని కదిలించిన సన్నివేశం ఏంటంటే, మా అమ్మ నిర్మలాదేవి గారు సినిమా చూసిన తర్వాత నన్ను పట్టుకొని చాలా ఎమోషనల్ అయిపోయారు. నేను ఎలా చూడాలనుకున్నానో, నేను ఎంత మిస్ అయ్యానో నీకు తెలియదురా నాన్న, నువ్వు ఎప్పుడు సినిమాలు చేస్తూ ఉండాలి. నా బిడ్డ మహావీర్ నామాలాగా అదిరిపోయాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత నా విషయంలో మా అమ్మ కళ్ళల్లో ఆనందం చూశాను.
అలాగే ఆ రోజంతా మా అమ్మ ఫోన్ల మీద ఫోన్లు, మా బిడ్డ సినిమా చూసారా, నా బిడ్డ సినిమా చూసారా, మా బిడ్డ హిట్ కొట్టారని మా అమ్మ చెప్తూ ఉంటే నాకు అంతకంటే దేవుడా థ్యాంక్ యూ అనుకున్నా. అలాగే మా అక్క కూడా చాలా రోజులుగా చాలా ఇబ్బంది పడింది నేను సినిమాలు చేయకపోవడం వల్ల. ఎప్పుడు నాది పక్కనే గుంటూరు తెలుసు కదా, విజయవాడలో శ్రీ చైతన్య కాలేజీలో చదువుకున్నాను నేను. ఓరోసి థియేటర్, ఇందాక మన రవి గారు చెప్పినట్టు ఇక్కడ సినిమా హాల్స్ అన్నీ వీకెండ్స్ చూసినోడే. ముందుగా 2003 జనవరి 12 ఇందిరా 175 డేస్ విజయవాడలో జరిగింది. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కానీ వచ్చిన వేలాది మందిలో నేను ఒకడిని. ఆ రోజు స్టేజ్ మీద చిరంజీవి గారితో ఉన్న ఒక చిన్న బుడ్డోడు ఈ తేజ సజ్జా. 2003 మళ్ళీ నేనున్నానే నానమ్మ అంటూ మొదలెట్టి నేను కూడా ఉన్న ప్యానమ్మ అంటూ పాన్ ఇండియన్ స్టార్ లెవెల్లో వెళ్తున్న తేజాకి సో నానమ్మ ప్యానమ్మ చాలా చాలా ఆనందంగా ఉంది తమ్ముడు. అంటే ఒక హనుమాన్ నా వంతు ప్రయత్నం నేను చేశాను. నాకు అవకాశం ఇవ్వటమే దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం. అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైన వెళ్తానండి. అంటే నాలో నేను ఒక సినిమా కమిట్ అయ్యి చేస్తున్నానంటే మీ అందరి టైము నేను అడిగి, ఒక డబ్బులు అడిగి, ఐ మీన్ టు సే మీ అందరూ టికెట్ కొనమని అడిగి, మీ టైం అడిగి, మీ ఫ్యామిలీ అందరినీ తీసుకురమ్మని అడగాలంటే నాకు ముందు సాటిస్ఫాక్షన్ ఉండాలండి. నేను నా 100% ఎఫర్ట్ పెట్టానే సాటిస్ఫాక్షన్ ఉండాలి. అలాంటి 100% ఎఫర్ట్ నేను ఎల్లప్పుడూ పెడతాను. ఈ సినిమా సక్సెస్ తర్వాత నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని అడుగుతున్నారు. చాలా బాధ్యతగా ఫీల్ అవుతున్నానండి, ఎంతో బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. మీరు అందరూ నా మీద పెట్టుకున్న నమ్మకం ఈసారి ఇలాగ నేను మీ అందరికీ మంచి సినిమా ఇచ్చానని, మీ అందరినీ ఎంటర్టైన్ చేశానని భావిస్తున్నాను. అలాగే మరి నెక్స్ట్ చేసే సినిమాల్లో తప్పకుండా మళ్ళీ అంతే కృషి చేస్తాను. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. మిగతాది భగవంతుడికి వదిలేయటమే, మన చేతిలో ఏం లేదు.